హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 44. స్కూల్లోకి ఎంటర్ అయ్యి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ మైథిలి ఇంకా కార్ లోపల నుంచి కూర్చొని తనని చూస్తూ కనిపించడంతో ఉమ్మా లోపలికి పరుగు తీసింది వన్య. నవ్వుకుంటూ తిరిగి ఇంటికి స్టార్ట్ అయింది మైథిలి. తిరిగి ఇంట్లోకి వచ్చేసరికి అక్కడ సుగుణ గారు, రాజ్ గారు హాల్లోనే మాట్లాడుకుంటూ కనిపించడంతో వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంది. డ్రాప్ చేసేసావా అడిగారు సుగుణ గారు. "హా, చేసేసా. కానీ ఇది నిజంగా ఎవరిని పోలిందో కూడా తెలియడం లేదమ్మా. స్కూల్ అయిపోయాక నేను కానీ అమ్మమ్మ కానీ వచ్చి పిక్ చేసుకుంటాము అంటే అడుగుతుంది, తాతయ్య కానీ మావయ్య కానీ వచ్చినా వాళ్ళతో రావద్దా అని అడుగుతుంది" అంది మైథిలి. ఆ మాటకి సుగుణ గారు, రాజ్ గారు ఇద్దరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. "అయ్యో రాత, దాని అల్లరి ముందు మనం ఎవ్వరం చాలము" అన్నారు సుగుణ గారు. "అది నిజమే. రోజు రోజుకి అల్లరి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు ఎక్కడా కూడా. అది కొద్దో గొప్పో భయపడేది చందనాకి. అది కూడా ఇప్పుడు ఊర్లో లేదు. ఇంకా దీని ఆటలకి హద్దులు లేకుండా పోయాయి" అంది మైథిలి. "సరే సరే, నువ్వు కూడా తినేసి ఆఫీస్కి స్టార్ట్ అవ్వు." "అలాగే అమ్మా" అంటూ తినేసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయింది. "హలో అన్నయ్య, ఎక్కడున్నావు?" అడిగింది చందన. "ట్రాఫిక్లో ఉన్నానురా, ఒక్క 5 minutes వచ్చేస్తున్నాను" అన్నాడు వీర్. "సరే సరే, నువ్వు అస్సలేం టెన్షన్ పడకు. నేను ఈలోపు దర్శనం చేసుకొని ఉంటాను" అంటూ కాల్ కట్ చేసి గుడి లోపలికి వెళ్ళింది చందన విహాన్తో కలిపి. "మమ్మీ, నువ్వు ఎవరికి కాల్ చేశావు?" అడిగాడు విహాన్ ముద్దు ముద్దుగా. "మీ మావయ్యకి." "మావయ్య ఎవరు?" "మైథిలి అత్త వాళ్ళ హస్బెండ్." "మరి అత్త దగ్గర ఎందుకు లేరు?" "అత్తకి మావయ్యకి డిషుం డిషుం. నువ్వు మావయ్యని కలిసినట్టు ఎవ్వరికీ చెప్పకూడదు. మెయిన్గా అత్తకి డాడీకి." "బట్ ఎందుకు?" "ఎందుకు అంటే అప్పుడు డాడీకి మావయ్యకి పెద్ద గొడవలు అయిపోతాయి. అందుకే. నువ్వు గుడ్ బాయ్వి కదా, అస్సలు చెప్పవు కదా." "నో మమ్మీ, నేను చాలా గుడ్ బాయ్ని. నేను అస్సలు చెప్పను." "వన్యాకి కూడా చెప్పకూడదా?" "ఒరేయ్, దానికి అస్సలు చెప్పకురా, రాక్షసి. అది చెప్తే ఇంక ప్రపంచం అంతా ఊదేసినట్టే అయిపోతుంది" అంది చందన. ఆ మాటకి బాబు కిలకిలా నవ్వుతూ ఉంటే "ఓకే మమ్మీ" అన్నాడు ముద్దుగా. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు వీర్. "హాయ్ చందన." "హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు?" "నేను చాలా బాగున్నా" అంటూ విహాన్ వైపు చూస్తూ "హాయ్ విహాన్" అంటూ విహాన్ని ఎత్తుకున్నాడు. "హలో మావయ్య" అన్నాడు విహాన్. రణ్వీర్ వాడితో మాట్లాడుతూ ఉన్నాడు. "ఇంకేంట్రా, మైథిలి వన్య ఎలా ఉన్నారు?" "చాలా బాగున్నారు. ఇదిగో అన్నయ్య, నీ కూతురు మామూలుది కాదు, చిచ్చర పిడుగు" అంది చందన. ఆ మాటకి మురిసిపోయాడు వీర్. "ఇప్పుడు కాదు కానీ నాకు తెలిసి ఇంకొక 5 years ఆగి దానికి పూర్తిగా ఆలోచన శక్తి వస్తే ఖచ్చితంగా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పటికే అడుగుతుంది, మమ్మీ డాడీ ఎక్కడా, మమ్మీ డాడీ ఎక్కడా అని." ఆ మాటకి వీర్ మైథిలి వైపు చూస్తూ "మరి మైథిలి ఏమంటుంది పాప నా గురించి అడిగితే?" ఆ మాటకి అప్పటి వరకు నవ్వుతూ ఉన్న చందన మొహంలో ఒక్కసారిగా నవ్వు మాయమైపోయింది. "చందన, ఏమైందిరా? మైథిలి వన్య నా గురించి అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తుంది?" "అన్నయ్య, అది నువ్వు మంచివాడివి కాదు అని చెప్తుంది" అంది చందన బాధగా. ఎందుకో వీర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "నిజమే చెప్పిందిరా. తను ఉన్నప్పుడు నేను తన విలువను తెలుసుకోలేకపోయాను. తన మీదున్న ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను, గుర్తించలేకపోయాను. నేను గుర్తించిన టైంకి తను నాతో లేదు" అన్నాడు వీర్ బాధగా. "మావయ్య, వై ఏడుస్తున్నావు?" అడిగాడు విహాన్ వీర్ కన్నీళ్లు తుడుస్తూ. వీర్ విహాన్ వైపు చూస్తూ "చిన్నప్పటి నుంచి నేనెప్పుడు బాధలో ఉన్నా నా పక్కన మీ డాడీ ఉండేవాడు. ఇప్పుడు నువ్వు వచ్చావా?" ఆ మాటకి వాడు అర్థం కానట్టు
తల్లి వైపు చూశాడు. అన్నయ్య, నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు. నాకెందుకో తొందరలోనే మళ్ళీ మీరిద్దరూ ఒక్కటవుతారు అనిపిస్తుంది. నాకు బలంగా అనిపిస్తుంది అన్నయ్య అంది చందన. సరేరా అంటూ ఒక బాక్స్ తెచ్చి చందన చేతిలో పెట్టాడు. అన్నయ్య ఏంటివి అడిగింది చందన ఆశ్చర్యంగా. విహాన్కి వన్యాకి ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు, ఇంకా ఈ చీర నీ కోసం అండ్ ఇది మైథిలి కోసం. దివిత్ కోసం ఏమైనా కొందాం అనుకున్నా, కానీ వాడు ఖచ్చితంగా కనిపెడతాడు అది నేనిచ్చాను అని. అందుకే ఏమీ ఇవ్వట్లేదు వాడికి. మర్చిపోయాను, ఈ చీర ఆంటీ కోసం తెచ్చాను అంటూ అన్నీ చందన చేతిలో పెట్టాడు. అన్నయ్య, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమేరా. నేను నా కూతురు పక్కన లేకపోవచ్చు, కానీ కనీసం నేను కొన్న బొమ్మతో అయినా తను ఆడుకుంటే చూడాలి అనిపిస్తుంది అన్నాడు వీర్. అన్నయ్య, చెప్పాను కదా, నువ్వు అస్సలేం బాధపడకు. తొందరలోనే నువ్వు మైథిలి ఒకటవుతారు అంటూ మాట్లాడుతూ ఉంది చందన. సరేరా, మీరింతకీ ఎప్పుడు వెళ్తున్నారు తిరిగి? ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, సో ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాము చెప్పింది చందన. సరే, జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర్. ఇక చందన కూడా కొడుకుని తీసుకొని తిరిగి కారులో తన పుట్టింటికి వెళ్ళింది. విహాన్, చెప్పింది గుర్తుంది కదా, మనం మావయ్యని కలిసినట్టు కానీ ఈ గిఫ్ట్స్ మావయ్య ఇచ్చినట్టు ఎవరికీ చెప్పకూడదు, ఎస్పెషల్గా డాడీకి, అత్తకి, వన్యాకి, ఓకేనా అడిగింది చందన. ఓకే మమ్మీ అంటూ సంబరంగా చెప్పాడు బాబు. ఇక ఈవినింగ్ ఫ్లైట్కి అందరికీ చెప్పేసి అమెరికా స్టార్ట్ అయ్యారు తల్లి కొడుకులు. ఆ నెక్స్ట్ డే స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో కనిపించారు విహాన్ ఇంకా చందన. హాయ్ అత్తా అంది వన్య చందన వైపు చూస్తూ. హాయ్ వన్య, ఎలా ఉన్నావు? ఐ సో గుడ్, నువ్వు హౌ అడిగింది వన్య. నేను కూడా చాలా బాగున్నా. చూడు, నీకోసం ఏం తీసుకొచ్చానో, బోలెడు బొమ్మలు తీసుకొచ్చా అంటూ తను తెచ్చిన బాక్స్ వన్య ముందు పెట్టింది. ఆల్ మై ఫేవరెట్ టాయ్స్ అంటూ ఆ బొమ్మలన్నీ తీసుకొని లోకాన్ని మర్చిపోయి విహాన్తో కలిసి ఆడుకోవడం మొదలుపెట్టింది. అత్తయ్య, ఈ చీర మీకోసం అంటూ సుగుణ గారి చేతిలో ఒక చీర పెట్టింది. మైదు, ఇది నీకు అంటూ మైథిలి చేతిలో ఇంకొక చీర పెట్టింది. ఎందుకో ఆ చీర తన చేతిలోకి తీసుకుంటూ ఉంటే ఏదో తెలియని ఒక వింతైన ఫీలింగ్ కలుగుతుంది మైథిలికి. చందు, ఈ చీర ఎక్కడిది అడిగింది మైథిలి అనుమానంగా. ఇదేంటి, కొంపు తీసి దేవున కనిపెట్టేసిందా ఏంటి అనుకుంటూ. అంటే మైదు, నేనే తీశాను, ఏమైంది అడిగింది చందన ఏం తెలియనట్టు. అవునా, ఓకే అంటూ పక్కన పెట్టేసింది మైథిలి. మమ్మీ, దిస్ టాయ్ రియల్లీ బాగుంది చెప్పింది చేతిలో ఉన్న బార్బీ టాయ్ని తల్లికి చూపిస్తూ. మీ అత్త తీసుకొచ్చింది కదా, ఎందుకు బాగోదు, బాగుంటుందిలే. అయినా చందు, ఎందుకే ఇన్ని బొమ్మలు కొన్నావు? ఏం లేదు, ఊరికే అంటూ వన్య వైపు చూస్తూ. నీకు బొమ్మ బాగా నచ్చిందా? అత్త, సూపర్ అంది ఎగ్జైట్ అవుతూ. అయితే బాగా ఆడుకో అంటూ నవ్వుతూ వన్య బుగ్గ మీద ముద్దు పెట్టి, అత్తయ్య నేను ఫ్రెష్ అయ్యేస్తాను అంటూ సుగుణ గారికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చందన. అమ్మ, నేను కూడా వెళ్ళి చీర లోపల పెట్టేసి వస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళింది మైథిలి కూడా. సుగుణ గారు మనవడు మనవరాలితో ఆటలాడుతూ ఉన్నారు. గ్రాండ్మా, నువ్వై డోంట్ టెల్ నాన్న గురించి అడిగింది వన్య. వన్య తల్లి, మళ్ళీ మొదలు పెట్టావా? అయినా మమ్మీ ఏం చెప్పింది? డాడీ బ్యాడ్ బాయ్ అని చెప్పిందా? నువ్వు డాడీ గురించి అడగకూడదు. నువ్వు డాడీ గురించి అడిగితే మమ్మీ బాధపడుతుంది, ఏడుస్తుంది. అవసరమా నీకు? డాడీ బ్యాడ్ బాయ్ అన్నప్పుడు మమ్మీ మ్యారేజ్ వై చేసుకుంది అడిగింది ముద్దుగా. దేవుడా, ఏం చెప్పాలి నీకు అనుకుంటూ ఉండగానే వన్యా అంటూ పిలిచిన దివిత్ పిలుపు వినిపించింది. వెనక్కి తిరిగిన వన్యాకి అక్కడ దివిత్ కనిపించడంతో మాము అంటూ సుగుణ గారి దగ్గర నుంచి దివిత్ దగ్గరికి పరుగు తీసింది. మాము, యు టెల్ నాన్న బ్యాడ్ బాయ్, దెన్ మమ్మీ వై మ్యారేజ్ టు అడిగింది అమాయకంగా.
డాడీ మమ్మీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక తెలిసింది డాడీ బ్యాడ్ బాయ్ అని. అర్థమైందా? అయినా మమ్మీ వచ్చే టైం అయింది కదా, నువ్వు మళ్ళీ డాడీ గురించి అడిగితే మమ్మీ బాధపడుతుంది కదా. సో మమ్మీ గురించి ఆలోచించి డాడీ గురించి అస్సలేం అడక్కు, సరేనా అన్నాడు దివిత్. ఓకే అంటూ మొహం ముడుచుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళింది. తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే తన చేయి పట్టి ఆపేసింది చందన. అత్తా, వై నువ్వు స్టాప్ చేసావు? డాడీ గురించి తెలుసుకోవాలనుందా అడిగింది చందన. హాహా అంది పాప మెరిసే కళ్ళతో. రా నాతో పాటు అంటూ తనని తీసుకొని వన్య గదిలోకి వెళ్ళింది. నీకు నాన్న కోసం నోవా అడిగింది వన్య. నీకు నాన్న కోసం నోవా ఏంటే? అంటే నువ్వు అడిగిన దానికి అర్థం నీకు డాడీ గురించి తెలుసా అన్నా అడిగింది చందన డౌట్గా. హా అంది పాప. నాకు బాగా తెలుసు అంటూ చెప్పడంతో దెన్ నాన్న కోసం టెల్ నాకు. చెప్తా, కానీ ఒక ప్రామిస్. డాడీ కోసం నేను నీకు చెప్తున్నట్టు ఇంట్లో నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. మమ్మీకి కానీ, అమ్మమ్మకి కానీ, తాతయ్యకి కానీ, దివిత్ మావయ్యకి కానీ, లేదా విహాన్కి ఎవ్వరికీ కూడా చెప్పకూడదు, సరేనా అడిగింది చందన. ఓకే అంది పాప నవ్వుతూ. ఇక చందన కొంచెం ధైర్యం చేసి తన మొబైల్ ఓపెన్ చేసి గూగుల్లో రణ్వీర్ పేరు సెర్చ్ చేసింది. అందులో వచ్చిన ఫోటో ఓపెన్ చేసి ఇదిగో ఇతనే మీ డాడీ రణ్వీర్ చెప్పింది చందన. తండ్రి ఫోటో చూస్తూ ఉండిపోయింది వన్య. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.